జై భీమ్ జై భారత్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ రోజున ముఖ్యంగా మాట్లాడే సందర్భం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వరకపుడి సర సాధన సమితి తరఫున వెళ్ళి అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ వారం రోజులు బట్టి పర్మిషన్ ఇస్తామంటూ తీరా ఈ రోజున ఆ పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు. ఈ వరకపుడి సర సాధన సమితి గురించి మీరు రిలేటెడ్ ఆర్టిస్టుల కోసం అర్జీ పెట్టారు, అదైతే ఇవ్వడానికి కుదరదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. రేపు అనగా శుక్రవారం రోజున పల్నాడు జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని డైరెక్ట్గా కలిసి అర్జీ ఇద్దామని చెప్పి ఆలోచనకు వచ్చాము. మేము ప్రభుత్వ అధికారులు ఈ రిలే నిరాహార దీక్షకి పర్మిషన్ ఇస్తే మేము కొనసాగిద్దామని చెప్పిన ఉద్దేశంతో ఆ అర్జీ తీసుకొని రేపు వెళ్దామనే ఆలోచన మీద సమితి తరఫున శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను. నా పేరు గురజారప్పారావు. మా యొక్క వాయిస్ ఏంటంటే ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం పాలన ఉండాలి, కానీ ప్రజలకి ఇబ్బంది కలిగేటటువంటి అంశపూర్వమైన విధి విధానాలు కలిగి ఉండకూడదని మా సిద్ధాంతం. ప్రజా సంక్షేమం కోరేటటువంటి పాలకులు ఉండాలి, ప్రజల కోసము నిరంతరము కృషి చేయాలా, అట్లా ఉండాలి. కానీ ప్రజలకి అవసరమైనటువంటి తాగునీరు సాగునీరు అందక పల్నాడు జిల్లా అయినటువంటి వెల్లుర్తి మండలంలో 7 దశాబ్దాల కాలం నుంచి నీటి ఎద్దడి ప్రాంతాన్ని గుర్తించి దీనికి సంబంధించిన నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆ విన్నపం. ప్రభుత్వానికి ఒక విన్నతి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బడ్జెట్ లేకనే అయితే మీ ప్రభుత్వానికి ఈ పని కొనసాగించినట్లయితే మీరు కరోనా టైంలో విరాళాలు సేకరించారు, విపత్తు పరిస్థితుల్లో విరాళాలు సేకరించారు. అదేవిధంగా ఈ కరువు ప్రాంతాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వరకపుడిశాల ప్రాజెక్టు గురించి ఒక అకౌంట్ క్రియేట్ చేసి డోనర్స్ సహాయం కూడా తీసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కూడా సహకరించాలని చెప్పి నా విన్నపం. ఈ అకౌంట్ క్రియేషన్ చేసి ప్రభుత్వం డోనర్స్ని సేకరించి విషయంలో ఒక ముందు చూపు ఆలోచన చేయటం మంచిదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక సూచన ప్రాయంగా మేము చెప్తున్నాం. దాన్ని సానుకూలంగా మీకు ప్రభుత్వం కూడా ఆమోదకరంగా ఉంటే దీన్ని అమలు చేయమని చెప్పి మా విన్నపం. ఈ వరకపుడి సాధనా సమితి కార్యక్రమాలు చేయాలని చెప్పి పర్మిషన్ కోసం పల్నాడు జిల్లా ఎస్పీని కలెక్టర్ గారిని కోరడానికి రేపు మెమోరాండం తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. మాచర్లపట్నంలో మేడే సందర్భంగా ర్యాలీ ఉంది. ఆ ర్యాలీలో కూడా వరకపుడి సాధనా సమితి సభ్యులు మరియు అన్ని ప్రజా సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, సామాన్య ప్రజలు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి, జయప్రదం చేయాలని చెప్పి విన్నవిస్తూ ముగిస్తున్నాం.